ఎన్డీఎస్ఏ నివేదికని తప్పుబట్టడం సరికాదన్న ఉత్తమ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించొచ్చా అని నేనే అడిగినా. ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏమనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కొట్టుకుపోతే కిందున్న ఊర్లు భద్రాచలం టౌను సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకుపోతాయి. We do not advise water storage in any of the 3 barrages because basic technology is wrong. అరే మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమూడు అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జీఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్కు 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్కు బ్యారేజ్కు అయితే 1500 కోట్లు 2000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి.